రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతు సభ సక్సెస్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతు సభ సక్సెస్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి సాయంత్రం మీడియా ముందుకు వస్తా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక ప్రజా సమస్యలపైన వివిధ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రైతు పండుగ సక్సెస్ కావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు నిన్నటి నుండి విమర్శల పర్వాన్ని మొదలు పెట్టడంతో దీనిపైన మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం. మరొకవైపు ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కొన్ని నియామకాలు, అదేవిధంగా అంబులెన్స్లను ప్రారంభించడము, వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేపు రెండో తారీఖు నాడు ప్రారంభోత్సవాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం కనబడుతోంది. మరొకవైపు 4న పెద్దపల్లి యువత సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దాంట్లో నియామక పత్రాలు అందిస్తా ఉన్నారు. మరొకవైపు ఏడాది పాలన పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మీడియా ముందు ఇటు గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుతం సంవత్సర కాలంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేయబోయేటువంటి పనులు, అదేవిధంగా ఇంకా నిన్ననే ఇటు 4వ విడత రైతులకు రుణమాఫీ కూడా ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసా లాంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు పెన్షన్లు, ఆసరా పెన్షన్ లాంటివి కూడా వీటన్నిటిపైన సంక్రాంతి వరకు ఉంటాయి కాబట్టి వీటిపైన కూడా ముఖ్యమంత్రి అయితే స్పందించేటువంటి అవకాశం కనబడతా ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.